రిషబ్ శెట్టి యాక్టింగ్ కానీ, అజీష్ ఆనంద్ గారి సంగీతం కానీ ఒక ట్రాన్స్ లోకి తీసుకొని వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ కాంతారా చాప్టర్ 1 వచ్చిందంటే ఆ దైవం పుట్టుక మొదల కారణం ఏంది? సో శివుడి రుద్ర రూపం. సో ఆ రిషబ్ శెట్టి గారు ఆ శివుడి రుద్ర రూపంలో వచ్చిందంటే ఆ ఎంటికలు గాని, ఆ త్రిశూలం గాని, ఆ బాడీ పైన వచ్చి ఆ బ్లడ్ కానీ ఆల్మోస్ట్ నాకు తెలిసి వచ్చిందంటే ఒక శివుని చూసిన ఫామ్ లోకి రిషబ్ శెట్టి గారు వచ్చిందంటే ట్రాన్స్ఫర్ అయ్యారని చెప్పుకోవచ్చు. సో లేట్ చేయకుండా ట్రైలర్ చూసేద్దాం. ఏంది ట్రైలర్ ఎలా ఉంది, అసలు సినిమాటోగ్రఫీ ఎలా ఉంది, సో అందరి యాక్టింగ్ ఎలా ఉంది. సో లేట్ చేయకుండా ట్రైలర్ చూసేద్దాము. ఇది వరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేసింది. సో లేట్ చేయకుండా ట్రైలర్ చూసేద్దాం. కాంతారా చాప్టర్ 1. నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు? ఇదే మన ముల్లం శివ. మన పూర్వీకులంతా ఉన్నది ఇక్కడే. అదో పెద్ద దంత కదా. కాంతారా చాప్టర్ 1 లో వచ్చేదంటే వాళ్ళ నాన్న అక్కడ మాయమైపోతాడు కదా. సో అక్కడే స్టార్ట్ అవుతున్నట్టు స్టోరీ. మనిషి అధర్మం వైపు వెళ్తాడు, ధర్మాన్ని కాపాడడానికి ఈశ్వరుడు తన గణాల్ని పంపుతూనే ఉంటాడు. ఈ అన్ని గణాలు వచ్చి కొలువైంది ఈ పుణ్య భూమిలో. రావటం కొంచెం ఆలస్యమైంది కదా. కాంతారా లోపలికి అస్సలు వెళ్ళకూడదు పిల్లలు. ఎందుకు నవ్వుతున్నావు? అక్కడ బ్రహ్మరాక్షసుడున్నాడు. మట్టి కూడా దొరకని పనికి మళ్ళీ నడువుర వెళ్ళదు. అంత కట్టు కదా. ఇక మనకి దక్కిన దాంట్లో 3వ వాటా హద్దు దగ్గర ఎట్టేది లేదు. కాంతారా వాళ్ళు మన పందర్లో వ్యాపారానికి దిగారు. బాంగ్రాకి ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? మమ్మల్ని చూడ్డానికి మీరు వచ్చారు, మిమ్మల్ని చూడ్డానికి మేము రాకూడదా? అందుకే దగ్గరయ్యాను. ఇదంతా మీ వాళ్ళకి తెలిస్తే తర్వాత మీరు మా దగ్గరకు వచ్చి ఉండాలా? యువరాణి గారితో కలిసి తిరగడం చూస్తుంటే మీ సింహాసనంపై కూర్చునేలాగే కనిపిస్తున్నాడు. వంశానికంటిన కలంకాన్ని కాంతారా వాళ్ళ రక్తంతో కడిగేస్తా. మంటల్ని బంధించి ఆపేదవ్వడు. మంటల్లో పుట్టింది కాన సంఖ్యలే. కాంతార కన్నెత్తి చూసేదవ్వడు. ఊరిలోకి వచ్చేరా ఆపేదెవ్వడు. కాళ్ళు కడిగి స్వాగతం పలుకుతోంది సాగరం. చోరింక పెంచి నువ్వు ఆడరా. ఈశ్వరదేవుడు ఇక్కడికి వచ్చారా? ఈడికి రావటమే కాదు, ఆయన ఎలిసింది ఏండే. ఇప్పుడు కూడా ఉన్నారా? కాంతారా చాప్టర్ 1 చూసేసాము. సో ఈ కాంతారా చాప్టర్ 1 లో వచ్చిందంటే రిషబ్ శెట్టి గారు వచ్చి ఆల్మోస్ట్ ఒక ట్రాన్స్ఫార్మ్ లోకి వెళ్ళిపోయినట్లయితే నాకైతే అనిపించింది. సో ఆ అడవి తల్లి వచ్చి ఒక ఆక్రాదన, ఒక ఆవేదన. సో ట్రైలర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో రిషబ్ శెట్టి గారు కాంతారా వచ్చిందంటే నేను బెంగళూరులో చూసాను. ఫస్ట్ చూడడం వచ్చిందంటే నాకు తెలిసి మోస్ట్లీ నాకు ఫీలింగ్ వచ్చిందంటే డైరెక్షన్ లెవెల్స్ కానీ ఆయన పడే కష్టం కానీ ఆల్మోస్ట్ పీక్ అంటే పీక్. ట్రైలర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో అక్టోబర్ 2 లేట్ చేయకుండా సినిమాని చూసేద్దాం. చూసి చెప్తాను నేను ఎట్లా ఉంటుందో. సో హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. మర్చిపోయాను చెప్పడం.
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోవద్దు.